ఈ వేదిక సభాధ్యక్షులు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఎస్ఐలు, పోలీస్ శాఖ మరియు రాజూరు బేగపేట గ్రామ ప్రజలకు, నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు, సర్పంచ్ గారు, గ్రామ ప్రజలందరికీ బేగపేట రాజూరు, గాజులపూడి తండా, కట్కపల్లి, తుర్కగూడ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ క్రెషర్ అనేది మీరు అందరూ ఏదో చెప్పేసిపోతారు ఈరోజు, కానీ ఏం జరిగాయనేది రెగ్యులర్గా మేము చూస్తుంటాము. ఇక్కడ బ్లాస్టింగ్ పెడతారు, ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని బేగపేట వరకు వాసన, దుమ్ము, ధూళి, పొలాలలో మొత్తము మేము కాల్షియం మేము పీల్చుకోవాలి. వ్యవసాయం చేసే రైతులు కాల్షియం పీల్చుకోవాలి. అది క్రెషర్ల యజమానం అనేది ఇది. మీరు ఈరోజు చెప్తారు మీ సబ్జెక్ట్ ఏందో ఇక్కడిక్కడికలో వాళ్ళ ఎంప్లాయీస్ దొరకొచ్చి ఏదో చెప్పిస్తారు, అది కరెక్ట్ కాదు. మరి రాష్ట్రంలో డప్పు కొట్టిర్రు, ఆ సబ్జెక్ట్ అవగాహన ఏంది? ఎవరికైనా వినిపించిర్రా? బేగంపల్లి కొట్టిర్రా? రాష్ట్రంలో కట్కపల్లి గడ కొట్టిరా? దండారా? లేదు. ఆ ఊర్లో పెట్టండి, ఒక నడి మధ్యలో గ్రామ ప్రజలందరూ పిలిపించి ఒక సభ పెట్టండి, అది పబ్లిక్ తెలుస్తుంది. రోడ్ అమ్మడి టూటర్ బండి పోతున్నాయి, పోతే ఆ క్రెషర్ అని ఆ కంకర ఆ డస్ట్ మీద పడితే ఇంకా వెహికల్ పోతే వాళ్ళు కళ్ళు మూసుకొని ఆ రోడ్ అమ్మడి వాళ్ళు కళ్ళు కూడా కొట్టుకొని హాస్పిటల్ పోవాల్సింది తప్ప వేరే గత్యంతరం ఏం లేదు. ఆ రోడ్ అమ్మడి ఉన్న పశువులు, మేకలు, గొర్రెలు మేపుకుంటే వాళ్ళు యాక్సిడెంట్ అయితే ఆ రైతు ఆడ గిల్లగలు కొట్టుకుంటే ఇటు మధ్యలో దళారు వచ్చి ఆయన జేబులు ఇప్పుకొని పోతాడు. అది ఆ రైతుకు న్యాయం జరగడం లేదు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ సామాన్య రైతులు ఒక ఎకరం, అరెకరం భూమి అమ్ముకోండి, ఇల్లు కడితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూద్దాం, ఒక ఊర్లో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం ఇవ్వండి, ప్రతి ఇంటికి